స్వాములు. ఇప్పుడు ఎడవ నుంచి మొదలు పెట్టాలి. 5 నెంబర్స్ మాత్రమే. నిదానంగా చేయండి, గమనిస్తూ చేయండి. కుడి నుంచి ఎడమకి రౌండ్ గా తిప్పాలి మేడం. చూస్తుంటాను ఇక్కడ. స్వామి విఠలాచార్యులు మాయా పక్కిరి నవ్వుతారు. నిజంగా న్యాచురల్ గా నవ్వండి స్వామి. అది గాలి వదలండి. నిదానంగా తల ఉంచండి, పూర్తిగా ఉంచండి. గడ్డాన్ని ఛాతీ కానిచ్చండి, గడ్డాన్ని ఛాతీ కాని. నేను అనుభవించే చెప్తాడా అనుభవం నాకు జీవితంలో యోగా అనేది ఎంత జీవితాన్ని ఇప్పుడు నాకు ఎంత వయసు వచ్చినా కూడా నేను ఇన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండకుంటే ఒక పూట భోజనం తగ్గించినంత రెట్టింపు ఉత్సాహము ఉల్లాసం కలుగుతుంది జీవితంలో. కాబట్టి మనం అందరము భారతదేశ ప్రధానమంత్రి గారు శాంతి. మరొకసారి అందరూ తల వంచుతూ గాలి వదలండి, అలాగే ఉండండి. ఇప్పుడు తల ఎత్తుతూ అంటే ఇన్హేల్ గాలి పీలుస్తూ తల ఎత్తండి. ఇన్హేల్ అంటే గాలి పీల్చడం, శ్వాస జీవితం. అగైన్ బ్రీత్ అవుట్, గాలి వదలండి. నిదానంగా తల కిందికి దింపండి, పూర్తిగా తల పైకెత్తండి. నార్మల్ పొజిషన్, రిలాక్స్ రిలాక్స్. ఇది ఇన్హేల్ రైట్. ఇన్హేల్ అంటే గాలి పీల్చడం, శ్వాసను జోడించాలి. ప్రతి క్రియకు ఇక్కడ శ్వాస జోడించాలి, అదే యోగం. అందరూ అలాగే ఉండండి. అందరూ తల కుడివైపే తిప్పండి. శ్వాస తీసుకుంటూ తల పైకి ఎత్తండి. అప్ అన్నప్పుడు అన్ని తలల పైకి సమానంగా ఉండాలి. లెఫ్ట్, మళ్ళీ శ్వాస వదలండి. ఆరోగ్యాన్ని బట్టి చేయండి, గమనిస్తూ చేయండి. అప్ అన్నప్పుడు తల ఎత్తుతూ గాలి పీల్చండి. అక్కడే తల అక్కడే ఉంచండి, గడ్డాన్ని తల ఎత్తద్దు. ఇప్పుడు ఎడమ నుంచి గాలి తీసుకోవాలి, కుడి నుంచి గాలి వదలాలి. రెడీ 1 శ్వాస జోడించి బాగా చేస్తున్నారు. 5 తల ఎత్తండి, రిలాక్స్. ఎవరో ఆగినట్టు బాగా స్ట్రెచ్ చేయాలి. అలాగే ఇలా కదిలించండి వేళ్ళు. షేక్ యువర్ హ్యాండ్స్. షేక్ యువర్ హ్యాండ్స్. కొంత నవ్వుతూ చేయండి, మరి సీరియస్ యోగంలో నవ్వండి. రెండు స్మైల్. నెమ్మదిగా చేతులు రెండు కిందికి వస్తూ ఎక్సేల్ గాలి వదలండి. పుట్ యువర్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. చిరునవ్వుతో ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు ఇలా పక్కకి గాలి పీల్చాలి, గాలి వదల. ఇప్పుడు దీన్ని వ్యతిరేక దశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ ఏం చేయాలి? ఇప్పుడు ఇలా విపరీత దశ. పైకి ఎడమ చేయని చూడాలి. మీ ఎడమ చేయని చూస్తున్నట్లుగా తల తిప్పాలి, నడుము తిప్పాలి. హ్యాండ్స్ డౌన్, రిలాక్స్. కొద్దిసేపు కళ్ళు ప్లస్ నిల్చోండి. వాళ్ళు మిగతా వాళ్ళందరూ అధిక బరువు ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చేయొద్దు. అధిక బరువు. అప్, పైకి లేస్తూ గాలి పీల్చండి. చేతులు సమానంగా ఉంచాలి, చేతులు మీ భుజాలకి సమానంగా ఉంచాలి. మళ్ళీ ఒకసారి ఎక్సేల్, గాలి వదలండి. గోడ కుర్చీలు చాలా చక్కగా. గాలి పీల్చండి. అలాగే ఉండాలి ఆసన స్థితిలో 10 సెకండ్లు. 10 సెకండ్స్ కౌంట్ ఎక్కువ వద్దండి. 1 బాగా రెండు చేతులు స్ట్రైట్ గా ఉండాలి. సాగిదీయండి బాగా చేతులు రెండు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ రిలాక్స్. హ్యాండ్స్ డౌన్, లెగ్ రిలీజ్. తల తిప్పి ఎడమ చేతిని చూస్తుండాలి. అలాగే ఎడమ చేతి అలా కదిలించండి. హాయ్ చెప్పండి ఎడమ చేతి, బాయ్ చెప్పండి బాయ్. తల తిప్పి చూడమ్మా, ఎడమ చేయి చూడు. లెఫ్ట్, ఎడమవైపు లెఫ్ట్. అందరూ ఒకే వైపు చేయాలి. లెఫ్ట్ అన్నప్పుడు లెఫ్ట్ చేయాలి. కొందరు రైట్ చేస్తున్నారు, వినాలి.
గట్టిగా నెమ్మదిగా మీకు ఎంత వీలైతుందో ప్రెస్ చేస్తూ మోకాలు భూమి తాకాలి. మన టార్గెట్ ఏంటి? చేయొచ్చు, గర్భిణీ స్త్రీలు కూడా చేయొచ్చు. నార్మల్ డెలివరీ, ఫ్రీ డెలివరీ అవుతుంది హాస్పిటల్లో. సిజేరియన్ తో పని లేదు. ఈ సృష్టిలో నవ్వే జీవి సింహమా చెప్పండి? మనిషి తప్ప ఎవరు నవ్వలేరు. అందుకు గురువు గారు చెప్పారు చక్కగా. స్వామి విఠలాచార్యులు మాయా పక్కీర్ నవ్వుతారు. నిజంగా న్యాచురల్ గా నవ్వండి స్వామి. అది మెడమేల మీద ఉండాలి. పొట్టను ముందుకు తొయ్యాలి, తల వెనక్కి రావాలి. దీని ఉష్ట్రం క్యామెల్ పోజు, ఒంటెలాగా రెడీ, అందరం చేద్దామా? రెడీ. ఎవరు చేయాలి? లాస్ట్ లో ఏం చేస్తారో చేయడం లేదు, మాకు కనపడడం లేదు. ఒకసారి అక్కడికి వచ్చేది. పొజిషన్, రెండు చేతులు నెమ్మదిగా గాలి పీలుస్తూ ఇన్హేల్ తీసుకోవాలి, ఎక్సేల్ చేస్తూ బట్టి పాము స్నేక్ పోజ్. మోచేయి నేల మీద అనాలి. చూడండి, చేయి దోడు చేతి, మోచేతులు అప్ టు మోచేయి వరకు నేల మీద. చక్కటి ఆసనము. గొంతు సమస్యలకి, పొట్ట సమస్యలకి వందైన బ్రిడ్జ్ పోజ్ అంటారు దీన్ని. రిలాక్స్ రిలాక్స్. ఎక్సేల్. శ్వాస జోడించి చేయాలి. తర్వాత ఆసనము ఉత్తాన. ప్రోస్టేట్ సమస్య తగ్గేందుకు మగవారికి కింది పొట్ట అంటే నాభి కింది భాగం, కింది పొట్ట అంటారు. అలాగే రోలింగ్ చేయండి, అలా ముందుకు వెనక్కి రోలింగ్. గ్యాస్ అంతా వెళ్ళిపోవాలి. రోలింగ్, గ్యాస్ అంతా వెళ్ళిపోవాలి శరీరంలోని. ఏమి ఊగుతున్నారు? పవనం అంటే గ్యాసు, పవన ముక్తాంశ. చేసే వాళ్ళకి ఎలా శక్తి ఉంటుంది? సార్ మీరేం కంగారు పడద్దు, నేను మ్యూజిక్ ప్లేన్ చేస్తాను. కంగారు పడతామా? కమాన్. పూర్ణ భుజంగాసనము, పూర్ణ భుజంగాసనము. గ్యాస్ కొట్టే సాంగ్ లేదు కాబట్టి గ్యాస్ కన్నా బాగుంటుంది. పూర్ణ భుజంగాసనము. నిదానంగా వదలండి. స్లోగా వదలండి. ఏమి లేని స్థితిలో యోగము. యోగాసనాలు ప్రతి ఒక్కరూ నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని. వాళ్ళ భవిష్యత్తు యోగా ఒక పబ్లిక్ అంటే ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపల్ లిమిట్స్లో మనకి 3 ఏరియాస్లో ఈ యోగా ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది. సో మెయిన్ వెన్యూగా మనం ఇక్కడ మున్సిపల్ యానిబసెంట్ హై స్కూల్ గ్రౌండ్లో భారత సంస్కృతిలో పరిచయం చేసి సమితిలోనే ఒకసారి అంతర్జాతీయానికి మన యోగా